బెంగళూరు అంటే బాబోయ్ అంటున్నారు ఇప్పుడు. ఇందుకు ప్రధాన కారణం ట్రాఫిక్ కష్టాలు. సిలికాన్ సిటీగా పేరున్న బెంగళూరు నుంచి బడా సంస్థలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ట్రాఫిక్లో పడి ఇబ్బందులు పడడం కంటే సైలెంట్గా సైడ్ అయిపోవడం బెటర్ అని భావిస్తున్నాయి. జనాభా విపరీతంగా పెరిగిపోవడం, కాస్ట్ ఆఫ్ లివింగ్ చేయి దాటిపోవడంతో అమ్మో బెంగళూరు అంటున్నారు. చివరికి సోషల్ మీడియాలో బెంగళూరు ట్రాఫిక్ పైన సెటైర్లు వేస్తున్నారు. ఇది ట్రాఫిక్ కాదు, పద్మవ్యూహం అని మీమ్స్ చేస్తున్నారు. వీటికి తోడు గుంతలు పడిన రోడ్లపై ప్రయాణం అంటూ వీడియోలు పోస్ట్ పెడుతున్నారు. ఇక ట్రాఫిక్ రద్దీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన సిలికాన్ సిటీ బెంగళూరుపై పడిన చెడ్డ పేరు తొలగించేందుకు కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 117 కిలోమీటర్ల పొడవైన పెరిఫెరల్ రింగ్ రోడ్ ప్రాజెక్టును కొత్త పేరుతో బెంగళూరు బిజినెస్ కారిడార్గా ఆమోదిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కర్ణాటక ప్రభుత్వం. ఈ ప్రాజెక్టును బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో అమలు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు 2 సంవత్సరాల లోపు పూర్తి చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఇక బెంగళూరు ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2000 కుటుంబాలు ప్రభావితం అవుతాయని, వారు ఆశించిన దానికంటే ఎక్కువ పరిహారం అందుతుందని హామీ ఇచ్చారు. కారిడార్ ప్రారంభమైన తరువాత బెంగళూరు నగర ట్రాఫిక్ దాదాపు 40% తగ్గుతుందని అంచనా వేశారు. PRR అందుబాటులోకి వస్తే హైవే, పారిశ్రామిక కారిడార్ మధ్య ప్రయాణించే వాహనాలు బెంగళూరు రావాల్సిన అవసరం లేదన్నారు డీకే. నిర్వాసితులకు పరిహారం మొత్తాన్ని ప్రభుత్వమే కోర్టులో డిపాజిట్ చేస్తుందని అన్నారు. 27,000 కోట్ల అంచనాతో ప్రాజెక్టు రూపొందించినప్పటికీ 10,000 కోట్ల కంటే తక్కువలోనే పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు. ఎక్కువ మంది రైతులు నగదు చెల్లింపునకు బదులుగా భూమి ఆధారిత పరిహారాన్ని అడుగుతున్నారని, అందుకే ప్రాజెక్టు 10,000 కోట్లతోనే పూర్తవుతుందని తెలిపారు. ఇక బెంగళూరు బిజినెస్ కారిడార్ కేవలం ట్రాఫిక్ ఉపశమన చర్య మాత్రమే కాదు, ఇది నగర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపుని ఇచ్చే ప్రాజెక్టుగా భావిస్తున్నారు.